తమన్ గారి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరితో ఇంటి పేరు మార్చేశారు. ఇప్పుడు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని. కానీ నేనంటాను ఈరోజు నుంచి నందమూరి కూడా కాదు, ఎన్బికే తమన్ అని. అది బెటర్గా ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పుకోవాలి సినిమాలో. మా రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అయితేనేమి, అటు కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, సాహిత్యం అద్భుతమైన. ఇందాక నా శ్రీరామ్ గారు పాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు, అంటే చుక్క చుక్క పాట అద్భుతం. అంతా చిన్ని చిన్ని అద్భుతం పాటలు. అలాగే మా కాసర్ల శ్యామ్ గారు అటు దబిడి దిబిడి మంచి మా సాంగ్, ఐటమ్ సాంగ్ అన్నది. ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా, అమ్మాయి కూడా ఒక పాత్ర ఉంది ఆ సినిమాలో, ఓరేశ్వర అవుటేలాగే. సో అద్భుతంగా ఆ పాట, దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్నీ కుదిరినాయి ఈ సినిమాకి. ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ జైష్వాల్, అఖండ నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ, అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు, గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటిని సమపాళ్లలో అందే కనిపించడం జరిగింది. సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో మళ్ళీ ఇది రెండో సినిమా ఈ యొక్క డాకు మహారాజ్. ఈ చిత్రం కూడా విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధా శ్రీనాథ్. ఎంతో నేను ముందు మాట్లాడేటప్పుడు కూడా బాబీ గారు చెప్పారు, ఎంతో సెలెక్టివ్. తను కూడా చెప్పింది. నేను అంటాను, ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు, ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్. ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది. నౌ షీ సేయింగ్ దట్. ఇప్పుడు అంటుంది ఆవిడ, కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే. మంచి సినిమాలే, ఎందుకంటే ఆవిడకున్న ఇమేజ్కి, ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడకి పాత్రలు వస్తాయి. మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని, కథ వరకు పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి. ఉంటేనే ఆర్టిస్టుని మర్చిపోరు. ఎప్పుడు ఆర్టిస్టు గుర్తు